ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? చాలా రోజుల గ్యాప్ తర్వాత వీడియోలు పెడుతున్నాను కదా, మధ్య మధ్యలో మళ్ళీ స్కిప్ అవుతున్నాయి పెట్టడానికి. ఎందుకంటే ఇంటి పని చేస్తున్నారని చెప్పాను కదా, అది కంప్లీట్ అయింది ఈ మధ్య. అది చేయడం వల్ల సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది. కాస్త షిఫ్టింగ్ చేసాం కదా అటు ఇటు, అట్లా షిఫ్ట్ చేయడం వల్ల సిస్టమ్ ఖరాబ్ అయింది. మళ్ళీ అది బాగా చేయించుకొని మళ్ళీ వైఫై పోయింది, మళ్ళీ వైఫై పెట్టించుకొని ఏదో ఒకటి ఆటంకం అడ్డంకం వస్తానే ఉంది. దేవుని పని కదండి, అపవాది సైలెంట్గా ఉండడు కదా, దేవుని పని ముందుకెళ్తా ఉంటే. అయినా సరే మన తండ్రి ఉన్నాడు, అపవాది కన్నా బలవంతుడు మన తండ్రి కదా. తండ్రి కృపను బట్టి మళ్ళీ కొత్త వీడియోలు పెట్టడానికి తండ్రి కృప చూపించాడు. మీరు మాత్రం దేవుని మీదే మీ ఆలోచన, మీ మనసంతా పెట్టండి. మనకున్న సమస్యల మీద అస్సలు మీ మనసు అనేది పెట్టొద్దు. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు అని నమ్మకంతో ఉంటేనే మనకు జవాబు వచ్చింది. ఉద్యోగం రావాలి, ఉద్యోగం కోసం చాలామంది డిఎస్సి కోసం ప్రార్థన చేయమంటున్నారు. దేవుని కృపను బట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు దేవుని జ్ఞానం అడగండి అని చెప్పాము. మీరు కూడా దేవుని జ్ఞానంతోనే రాశారు. ఇక రాసిన తర్వాత మళ్ళీ వచ్చిందో రాదు, ఇంత కాంపిటీషన్ ఉంది, ఎట్లా నాకు వచ్చిందా రాదని అసలు ఆ టెన్షన్ అనేది పెట్టుకోవద్దు. ఫస్ట్ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని తండ్రి అక్కడ రాపించి పెట్టాడు. అంటే మనకి నమ్మకం లేదు అనే కదా, మన నమ్మకం పెట్టలేకపోతున్నామనే కదా. అలా వద్దు, నమ్మకంతో ఉండండి. అలాగే ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా, ఏదైనా సరే అనుకోని ఆపదలు కానీ, అనుకోని పరిస్థితులు, సడన్గా ఇంట్లో పరిస్థితులు మారిపోయినా కూడా భయం అనేది వద్దు. ఫస్ట్ అస్సలు భయపడద్దు. భయపడ్డాము అంటే మనకు దేవుని మీద నమ్మకం విశ్వాసం లేనట్టే. ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురైనా సరే నేనైతే ఏం చేయలేను, నాకైతే చేత కాదు, నాకంత తెలివి లేదు, అంత ఆలోచన నాకు లేదు. కానీ నన్ను నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు సర్వ సృష్టికర్త నోటి మాటతోనే ఇంత సృష్టిని చేసిన తండ్రికి నా ముందున్న నాకొచ్చిన ఈ సమస్యలు ఎంత చాలా 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 చిన్నవి కదా అని తండ్రిని గొప్ప చేయండి. నన్ను బలపరచువాని అంతే నేను సమస్తమును చేయగలను అన్నాడు. కానీ మనం తండ్రిని బలపరచట్లేదు, బలహీనపరుస్తున్నాం. అయిద్దో అవ్వదు, వచ్చిద్దో రాదో, ఈ సమస్యలు పోతాయో పోవో, అప్పులు తీరతాయో తీరవో. అస్సలు లోకపరంగా లోక విషయాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత తొందరగా జవాబు వచ్చింది. ఎంత ఎక్కువ మనం తండ్రి గురించి ఆలోచిస్తే దేవునికి దగ్గర అవుతాము, సమస్యల నుంచి ముందు మనం బయటపడతాము. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని సమస్యలున్నా సరే తండ్రి గురించి ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఒక్కరోజుతో రాదది, రోజు 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 చేస్తూ ఉంటేనే అలవాటైంది. తండ్రి గురించి ఆలోచన ఉండాలి మనకి. సమస్యల మీద ఆలోచన అస్సలు పెట్టొద్దు. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ చిత్తంలో మేము ఉండడానికి ఇంత క్షేమంగా మేము ఇంటికి వచ్చామంటే అది కేవలం మీ కాపుదల మా చుట్టూ ఉండబట్టే నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా మంచి ఆరోగ్యవంతులు జ్ఞానవంతులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి. వారికి ఉన్న భయాన్ని మొదట తీసివేసిన ప్రభా, ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు ఆటంకాలు, ఎన్ని అనుకోని ఆపదలు ఎదురైనా సరే సుడిగుండం గుండా నా తండ్రి, అలాంటి సమస్యల గుండా వెళుతున్నా సరే నా తండ్రి, నా తండ్రి నాతో ఉన్నాడు అనే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. పిరికివారు పరలోక రాజ్యానికి చేరుకోలేరు అని చెప్పారు. కానీ నా ప్రభు, ఒక్క చిన్న సమస్య వస్తేనే ఎంత టెన్షన్ పడిపోతున్నాము, ఎంత భయపడిపోతున్నామో నా మాకున్న భయాన్ని, టెన్షన్, పిరికితనాన్ని తీసివేసి సింహము వంటి ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించు నా తండ్రి. యోబు గారి వలె నా ప్రభు
ఒక్క దినమంది యోబు గారు తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదు. ఆ ధన్యత, ఆ విశ్వాసం, ఆ ధైర్యం ఇచ్చింది మీరే నా ప్రభువా. యోబు గారు అంత గొప్పవారు కాదయ్యా, ఆయనంత నీతిమంతులు కాదు, ఆయనంత యథార్థపరులం కాదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కానే కాదు నా తండ్రి. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు తండ్రి. మరి బిడ్డలు నా ప్రభు ఎంత భయంకరమైన సమస్యలు ఎదురైనా సరే భయపడకుండా విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్లేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీరు నా ప్రభు మా పక్షానుండి నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో, ప్రతి విషయంలో ప్రతి సమస్యను ఎలా తట్టుకోవాలో, ఎలా ఎదిరించాలో నా ప్రభు మీ బలము మీ శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, కలహాలుంటే తీసివేసి, మనస్పర్ధలు తీసివేసి కుటుంబం మొత్తం శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి. ఒకరి ఎడల ఒకరికి ప్రేమగా గౌరవంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు నా తండ్రి వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలుసుకోలేని వెర్రివాళ్ళం నా ప్రభు. ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం సరిపోతుంది, వాక్యం ధ్యానిస్తున్నాం సరిపోతుంది అనుకుంటున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవాలని నా ప్రభు గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభు ప్రతి ఒక్కరు ఓర్పు సహనంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. సిలువలో మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత క్షమించారు నా తండ్రి, మీరెంత శాంతిగా ఉన్నారు నా ప్రభు, మీరెంత ప్రేమించారు. అటువంటి హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మాకున్న పిరికితనాన్ని, భయాన్ని, టెన్షన్ తీసివేసి నా తండ్రి నెమ్మది కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేసి నా ప్రభు, అనారోగ్య సమస్యలు తీసివేసి మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపండి. మీ శాంతిని నా ప్రభు మాకు అనుగ్రహించండి. మేము ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా సరే నా తండ్రి శాంతి సమాధానం అనేది లేకపోతే నా ప్రభు అదంతా వ్యర్థమేగా నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, తగ్గింపు కలిగి ఎలా జీవించాలి, దీర్ఘశాంతాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నీతిని మాత్రం నా ప్రభు మేము తప్పకుండా నా తండ్రి నీతిగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభు. న్యాయంగా మేము ఎలా జీవించాలో, అందరితో ప్రేమగా ఎలా జీవించాలో నా తండ్రి, ఎలా సహించాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభు అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే నా తండ్రి ఇక మాకు వేరే దిక్కు లేదు అని నా ప్రభు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న అప్పులు నా తండ్రి, ప్రతి సమస్య నా తండ్రి మీకు మరుగైనది ఏది లేదు నా ప్రభు, మీకు సమస్తము తెలుసు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు వాళ్ళు సొంత ఆలోచనతో నా ప్రభు లోకస్తులాగా ఆలోచించి అప్పులు చేసి ఉంటే దయతో నా ప్రభు బిడ్డలు చేసిన తప్పు క్షమించి అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బిడ్డలకు నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రభు పశ్చాత్తాపడి ఎలా జీవించాలో నేర్పించండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఏ విషయంలో నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, ఏదైనా విషయంలో నాతో నా ఇంట్లో వాళ్ళు జారిపోతున్నారా, వాక్యం నుండి తప్పిపోతున్నారా అని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. చేసిన తప్పు తెలుసుకుని నా ప్రభు పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరికి మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే హృదయాలను మాకు ఇవ్వండి. మారు మనసు పొంది రక్షణ పొంది మరలా లోకంలోకి జారిపోతున్న ఒక్కరిని ఒక్కసారి మీరు బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అపవాది చేతిలో బిడ్డలు చిక్కుకోకుండా, లోకంలో పడిపోకుండా మరలా నా ప్రభు చెదిరిపోయిన గొర్రెల్ని మరలా తీసుకొచ్చి నా తండ్రి మీ దగ్గర చేర్చుకోమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు తీసివేయండి, గొడవలు తీసివేయండి, కుటుంబాల్లో ఉన్న నా ప్రభు శోధనను తీసివేసి మీ శాంతి సమాధానంతో నా ప్రభు ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభు. అలాగే నా తండ్రి
వర్షాల వల్ల వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకున్నది కోల్పోకుండా నా తండ్రి అనారోగ్యం పాలవ్వకుండా నా ప్రభ ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మేం చేసిన తప్పులు, మేం చేసిన పాపాల వల్ల ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ చిత్తంలో జీవించే కృపాధన్యత మాకు అనుగ్రహించు నా తండ్రి. వరదల వల్ల వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి కావలసిన ఆహారాన్ని, అవసరతలు నా ప్రభ మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎటువంటి అనారోగ్యం లేకుండా నా తండ్రి మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా ప్రభ. అలాగే ఎవరైతే ప్రార్థనలో నా తండ్రి మరి వివాహం కావాలని ప్రార్థించమని అడిగారు నా ప్రభ, వివాహం కొరకు నా తండ్రి ఎదురు చూస్తున్నా, ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఒకవేళ లోకస్తులాగా ఇన్ని సంవత్సరాలు నా తండ్రి వివాహం వయసు దాటిపోతున్న వివాహం కావట్లేదని బాధపడుతున్నారంటే ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం అని నా ప్రభు డిలే చేస్తుంటే క్షమించు నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రితనంతోనే మేము ఆలోచిస్తున్నాం కాబట్టి నా తండ్రి ఇప్పుడు నా ప్రభ బాధపడుతున్నారు. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభ మీ చిత్తంలో నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి బిడ్డలకు జతపరచండి నా ప్రభ. వారి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి భర్తకు లోబడే మనసు గల భార్య నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి భార్యను ప్రేమించాలని మీ మాటకు లోబడే అటువంటి మనసులు గల బిడ్డలు నా ప్రభ మీరు జతపరిస్తే నా తండ్రి మనుషులు విడదయ్యారయ్యా. విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. మాకున్న అనుభవంతో, మాకున్న తెలివితో, మాకున్న జ్ఞానంతో మేము సంబంధాలు చూసి కుదుర్చుకుంటే ఆ బంధాలు నిలబడవు నా తండ్రి. ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మా సొంత జ్ఞానంతో మేము అటువంటి వివాహాలు జరిపిస్తే నా ప్రభ కుటుంబాలు అలాగే అయిపోతాయి నా తండ్రి. కానీ మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదు, విడిపోరు నా తండ్రి. మీ కృప చేత నా ప్రభ బిడ్డల మీద జాలి దయ చూపించి మీ చిత్తంలో మీ ఎడల భయం భక్తి కలిగిన అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మీ కృపను బట్టి వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి వివాహం పెట్టుకొని ఉండగా ప్రతి విషయంలో కూడా మీరు ముందుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్ళిలో మీరున్నారు కాబట్టి నా ప్రభ ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది రాకుండా కనపడకుండా మీరు మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత గొప్ప ధన్యత, అంత గొప్ప అద్భుత కార్యాన్ని చేసిన దేవా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. కానీ మీరు మా ముందు లేకపోతే మా వల్ల కానే కాదు నా తండ్రి. ఏం మాట్లాడాలి, ఎలా చేయాలనేది మాకైతే తెలియదు నా ప్రభ. మా ముందు మీరుండి బిడ్డలకు నా ప్రభ ప్రతి విషయంలో ఎలాంటి ఆలోచన చేయాలి అని నా ప్రభ మీ కృపను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అప్పుల పాలు బిడ్డలు అవ్వకుండా, ఆర్థిక సమస్యలు రాకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహం జరిగి విడిపోయిన భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో నా ప్రభ కలవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో తప్పు మాది నా తండ్రి. భర్తకు లోబడమని మీరు చెప్పారు, భార్యను ప్రేమించమని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టేసి లోకస్తులాగా ఆలోచించారు. అందుకే నా తండ్రి ఇప్పుడు విడిపోయి ఇప్పుడు ఎలా కలవాలో తెలియక నా ప్రభ ఎంతో మంది సతమతమైపోతున్నారు నా తండ్రి. బిడ్డల హృదయాలు కరిగించి నా ప్రభ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి పశ్చాత్తాపడే మనసుని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల క్షమాపణ అడిగిన వెంటనే నా ప్రభ మరి మీ చిత్తంలో మీ మాటే నా తండ్రి, మీ మాట మీ చిత్తమే జరగాలిగా నా మాట కాదయ్యా. బిడ్డల హృదయాలు మార్చి నా ప్రభ నూతన హృదయాలు బిడ్డలకు ఇచ్చి భార్య భర్తలకు నా ప్రభ ఒకరికి నూతన నమ్మకాన్ని, నూతన ప్రేమను కలిగించి మరొకసారి నా ప్రభ బిడ్డలను మరలా జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాల తర్వాత వివాహమై ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే బిడ్డలు లేరని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేమెలా జీవించాలి, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేమెలా
మా ప్రవర్తన మార్చుకోవాలి, మా జీవితాలు ఎలా మార్చుకోవాలి నా తండ్రి, ప్రతిదీ కూడా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి మీ మందిరానికి వస్తున్నారు, ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగామని చెప్తున్నారు. లోకస్తులాగా మనుషుల మీద, హాస్పిటల్స్ మీద బిడ్డలు ఆధారపడకుండా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే మొదట నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి అని గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే బిడ్డలను గద్దించైనా సరైన దారిలో బిడ్డలు నడిపించి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకునేలా బిడ్డలకు ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించు నా ప్రభా. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసి నా తండ్రి సున్నితమైన మనసులు నా ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా తండ్రి మీరిచ్చిన బహుమానం ఎవరైతే పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి డెలివరీ విషయంలో కూడా బిడ్డలు బాధపడకుండా, ఇబ్బంది పడకుండా నా ప్రభా మరి తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి. మరి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో ఆ బిడ్డ కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభా. తల్లి కానీ బిడ్డ కానీ ఎటువంటి ఆపద, కీడు, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రభా బిడ్డలిద్దరి చుట్టూ మీ రక్షణ కంచె, రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా, ప్రతి స్కానింగ్ కూడా నా తండ్రి నార్మల్గా వచ్చేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించు నా తండ్రి. హెల్దీ బేబీని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? జాలిగల దేవా, ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో, మరి రక్తం తగ్గిందని నా ప్రభా, మరి బ్లడ్ ఎక్కించాలని ఎవరైతే చెప్తున్నారో నా ప్రభా బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డ ఏదైనా విషయంలో తెలియక జారిపోయి ఉంటే క్షమించండి నా ప్రభా. బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యాన్ని అవి తల్లికి బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి డెలివరీ టైంలో నా ప్రభా ఎవరైనా తండ్రి ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు ఆ బిడ్డలకు రాకుండా మీరు దగ్గరుంటే చాలు నా తండ్రి. మనుషులైతే చెప్తారమ్మా నార్మల్ కాదు, బిడ్డకు మరి తల్లికి ఆరోగ్యం మంచిగా లేదు అని నా ప్రభా బిడ్డలు మనుషులైతే చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల తండ్రి మీరు మాకుంటే చాలు నా తండ్రి. మనుషుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా నా తండ్రి ఉన్నాడు నాకు తోడు, నా తండ్రి నా పక్షాన ఉంటే చాలు అనే విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఏ తల్లి అయితే నా ప్రభా డెలివరీలకి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభా నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో, ఐసీయూలో, కోమాలో ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, కడుపులో గడ్డలతో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి పొడుగులతో నా తండ్రి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, తలనొప్పితో బాధపడేవాళ్ళు, కంటికి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి. క్యాన్సర్ గడ్డలతో ఇది చివరి స్టేజ్ అమ్మా, ఇక నువ్వు బ్రతకమని మనుషులైతే చెప్తారు, కానీ మీరు నా తండ్రి మరణించినా సరే 4 రోజుల తర్వాత కూడా బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డల మీద మీ హస్తం ఉంచి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించిన ప్రభా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. బిడ్డల మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. మరి తనలో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల నా ప్రభా ఫిట్స్ వస్తుంది, ఫిట్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి బిడ్డలకు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో క్షమించిన ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభా పక్షవాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, అలాగే నా తండ్రి నరాల బలహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, లివర్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడేవాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, దగ్గు, జలుబు, జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో, మారుతున్న వాతావరణం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రభా మరి ఎవరైతే నా తండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఆ బిడ్డలు కోలుకోవాలని నా ప్రభా మరి బిడ్డలు ప్రార్థించుచుండగా బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి వారికి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా
కాళ్ళ వాపులతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో, నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా తండ్రి, మరి బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేసి, అధైర్యాన్ని బిడ్డలకు తీసివేసి, మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభు, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ఒకానొక సమయంలో హిజ్కియా గారు నా తండ్రి మరణానికి చేరువుగా వచ్చిన ప్రభు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తానని చెప్పిన దేవ, హిజ్కియా గారంత గొప్పవాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభ. ఎవరైతే నా ప్రభ అనారోగ్యంతో కన్నీరు కారుస్తున్నారు, స్వస్థత కొరకు నా ప్రభ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, కుటుంబాల్లో ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి యేసు నామములో స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డల మనోధైర్యాన్ని నా ప్రభ కోల్పోకుండా నా తండ్రి, మరి బిడ్డలు పిరికి వారిలాగా ఉండకుండా నా ప్రభ, మరి మనశ్శాంతి లేదు అని బిడ్డలు బాధపడకుండా భయపడకుండా నా తండ్రి నాకున్నాడు, నేను ఎందుకు భయపడాలి, నా భర్తకి నా బిడ్డలకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను ధైర్యంగా ఉంటాను, నా తండ్రి నాకు ధైర్యం ఇచ్చాడు, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా బిడ్డను స్వస్థపరుస్తాడు, నా భర్తను స్వస్థపరుస్తాడు అని నా ప్రభు విశ్వాసంతో సింహము వంటి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, వారికి ఇచ్చిన ఆలోచన బట్టి మీకే స్తోత్రం ప్రభు. బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి నా ప్రభు. ఏ సమయంలో ఎలాంటి ఆలోచన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రతిదీ కూడా మీరే ముందు బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత మంచి లాభాలు వచ్చినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే నా ప్రభ ఇదంతా నా తండ్రి నాకు అనుగ్రహించిందే కానీ నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు అని తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ. అలాగే నా తండ్రి డిఎస్సి ఎగ్జామ్ రాసి ఎవరైతే ఉద్యోగాల కోసం నా ప్రభ ప్రార్థించమని అడిగారు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా వారు నన్ను అడగండి నేను ఇస్తానని చెప్పారు. మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు రాశారు నా తండ్రి. అయినా సరే ఇంకా నా ప్రభ అపనమ్మకంతో ఉంటున్నారు నా తండ్రి. బిడ్డలకున్న అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేసిన ప్రభ మీ ఎడల పూర్తి విశ్వాసం నమ్మకాన్ని బిడ్డలో కలిగించి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునే నా ప్రభ మంచి సాక్ష్యాలు మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ, మరి బిడ్డలు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాలు నా ప్రభ బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. అలాగే ఇంట్లో వాళ్ళు నా ప్రభ ఎవరైతే మారు మనసు పొందాలని కోరుకుంటున్నారో నా తండ్రి, నా కుటుంబాన్ని నా తండ్రి మార్చాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా ప్రభ, మరి మీ ఎడల మీరు అద్భుత కార్యం చేస్తారని ఎవరైతే ఎదురు చూస్తున్నారో మొదట నా ప్రభ వారు మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ, ఆ కుటుంబాల్లో ఉన్న నా ప్రభ అడ్డంకులు ఆటంకాలు అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసిన ప్రభ మీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి జీవించాలనే హృదయాలను మాకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతిరోజు వారు ఎంత బిజీగా ఉన్నా సరే వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా దావీదు గారు వలె కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభ. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దావీదు గారు ఏ రీతిగా అయితే ఆయన తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందు నుంచి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినం ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, మీకెలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు నా ప్రభ. అటువంటి హృదయాలను నా తండ్రి మాకు అనుగ్రహించు నా ప్రభ. మీరు చేసిన ఏ మేలు మర్చిపోనివద్దు నా తండ్రి. మీడల భయం భక్తి కలిగి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా సంతోషంగా కృతజ్ఞతలు చెల్లించే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం వెళ్ళారో బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభ. మరి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే నా ప్రభ మరి వాళ్ళు నా తండ్రి
ఉద్యోగాలు చేస్తున్నారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి. యోసేపు నా తండ్రి ఒకనొక సమయంలో ఈజిప్ట్కి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా, అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ పని చేసేటప్పుడు నా తండ్రి మీ ఎడల నా తండ్రి భయం భక్తి కలిగి మరి యజమానుడికి నా ప్రభ లోబడి జీవించే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. వారి శక్తి లోపం లేకుండా వారు చేసే చేతి కష్టార్జిత నా ప్రభ బిడ్డలు చేయదగిన పని నా ప్రభ చేసుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ యజమానుడు నా ప్రభ బిడ్డలను ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ ఎక్కడో దూరం నుంచి వచ్చారు కదా పనుల కోసం, వాళ్ళని ఎందుకు నేను ఎలా ఇబ్బంది పెట్టగలను అని నా ప్రభ బిడ్డల మీద జాలిపడే హృదయాలను దయగల హృదయాలని ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం. వారు చేసే చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు నా ప్రభ ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వారితో కలిసి పని చేస్తున్నారో నా తండ్రి మరి బిడ్డల మీద దయ పుట్టించిన ప్రభ ప్రేమ కలిగించిన తండ్రి సమాధానంగా ఉండేలా వారి హృదయాలు మార్చమని, వారి చుట్టూ వారు పనిచేసే ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో నా ప్రభ బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా మీ పక్షాన మీరున్నారు, బిడ్డల పక్షాన మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోక జ్ఞానం విరుద్ధనం అన్నారు, ఈ లోక జ్ఞానం బిడ్డలకు వద్దు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బాలుడుగా ఉన్న సొలొమోనుకి నా ప్రభ మీ జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి నా తండ్రి అంత గొప్ప ధన్యత నా ప్రభ పొందుకున్నాడు నా తండ్రి. సొలొమోను గారు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా, ఆయన సరే నా తండ్రి మా బిడ్డలకు చదువుకునే ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని చిన్నప్పటి నుంచే నా తండ్రి మీ మీదే ఆధారపడడం ఎలాగో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటున్నాం ప్రభు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయచేసి నా తండ్రి మేము చేసిన తప్పులు క్షమించమని అడుగుచున్నాం. మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరు దయచేయమని, ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని, సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.